హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజ టెక్ ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మనకు మళ్ళీ ఒక చిన్న అప్డేట్ అనేది తెలిసిందనమాట. ఎప్పుడు మనకు ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, అంటే ఎవరెవరికి జాబ్స్ వచ్చాయి అన్న దానిపైన అయితే కన్ఫర్మేషన్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దానిపైన అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసిందండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ వీడియో కింద వచ్చిన కామెంట్స్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్న డౌట్లు ఏంటంటే అసలు ఇంకా ఎన్ని సీట్లు మిగిలే ఉన్నాయి, అసలు ఎవరెవరికి సీట్లు ఇస్తున్నారు, సీట్లు అనేటివి దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు, మెజారిటీ బేస్ చేసుకొని ఇస్తున్నారా, లేదంటే క్యాస్ట్ బేస్ చేసుకొని ఇస్తున్నారా, లేదంటే డిస్టిక్లో ఇంతమందికి అని ఇస్తున్నారా, ఇలా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్లో అయితే ఉన్నారనమాట. కొంతమంది అభ్యర్థులకైతే మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా అసలు నాకు కాల్ లెటరే రాలేదు బ్రదర్, కాల్ లెటర్ రాలేదు సార్ అని అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. దీని మీద అయితే అభ్యర్థుల నుంచి అయితే నాకు రెస్పాన్స్ కావాలని అయితే కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరన్నా కామెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు కూడా మన సబ్స్క్రైబర్స్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలిపే ఛాన్స్ ఉంటుంది, తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఇక మనమే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద గమనించండి, ఈ అప్డేట్ అనేది మనకు రీసెంట్గా రావడం జరిగిందనమాట. డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫైనల్ కాల్ లెటర్ లిస్ట్ అనేది 15వ తేదీన అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. రిలీజ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ అయితే పడుతుంది, 2 or 3 days అయితే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, ఎవరెవరికైతే కాల్ లెటర్లు వస్తాయో. అది జరిగిన అనంతరం చూసుకున్నట్లయితే మొత్తం కూడా సంసిద్ధంగా అయితే ఉన్నారనమాట గవర్నమెంట్ అయితే. అది కూడా ఎప్పుడు విడుదల చేస్తారు, మాకు ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ అని అయితే చాలామంది అయితే అభ్యర్థులు అయితే అడిగారు. ఇక్కడైతే గమనించండి, 3వ లైన్లో చూసుకున్నట్లయితే 19వ తేదీన చూసుకున్నట్లయితే మనకు లిస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తే ఇంకా మనకు డైరెక్ట్గా రిలీజ్ చేసిన తర్వాత అనంతరం చూసుకున్నట్లయితే ఇంకా డైరెక్ట్గా స్కూల్స్లో అయితే జాయిన్ అయిపోవడమే. ఇంకా వాళ్ళకి జాబ్స్ వచ్చేసినట్లే అనమాట అర్థమైనది. ఇకపోతే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే రీసెంట్గానే మనకు ఒక విడత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరిగింది. ఆ విడత జరిగిన తర్వాత కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమంది అభ్యర్థులు రిజెక్ట్ కావడం అయితే జరిగింది. ఆ సీట్లన్నీ ఏమయ్యాయి, అంతకుముందు విడతలోటివి ఏమయ్యాయి, ఎన్ని సీట్లు మిగిలాయి, మొత్తం కూడా మనకు 15వ తేదీన మనకు రిలీజ్ చేస్తారు కదా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు టోటల్ సీట్లు ఎన్ని మిగిలాయో విడుదల చేస్తారనమాట. ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు వెంటనే రాగానే ఇస్తాను. ఆ సీట్లన్నీ కూడా మళ్ళీ మనకు ఇంకో విడత రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా, రిలీజ్ చెయ్యాలి. నాకు మీ సపోర్ట్ కావాలి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకో విడత అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు.